కాదు అంకుల్, మీరు షూట్ చేసిన ఇన్స్పెక్టర్ తో ఒక్కసారి మాట్లాడితే విషయం ఏంటనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. నేను ఫైర్ చేశాను సార్. బుల్లెట్ అతని భుజానికి మాత్రమే తగిలింది. తను ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సంతోష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్. పాత ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఖాన్, నేను ఇక్కడెందుకున్నాను? ఎస్, నీ టైం బాగుంది. ఖాన్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి భాయ్, థ్యాంక్స్ చెప్తావంటే క్వశ్చన్స్ వేస్తున్నావు? సారీ, నువ్వెవరో నాకు తెలీదు. ఆయురారోగ్య సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు, ధన కనక వస్తు వాహనాత్ సిద్ధిరస్తు, మనోవాంఛా బల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, సకల సౌఖ్యమస్తు, తథాస్తు. అమ్మా, మీరు కోరుకున్నట్లుగానే పెళ్లి 14వ తారీఖు నిర్ణయించా. మీ పనులన్నీ పూర్తి చేసుకుని నా దగ్గరికి వస్తే పెళ్లి సమయానికి ఏమేమి కావాలో లిస్టు రాసిస్తాను. మరి నేను సెలవు తీసుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి పూజారి గారు. సూర్య, మీనాక్షి పంతులు గారికి ఇవ్వు. శ్రావణ్, నువ్వు మీనాక్షి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అయ్యో, అదేంటమ్మా, డబ్బు నేను ఇస్తాను. ఎవరిస్తే ఏముంది మావయ్య, ఇంకా మీనా అనేముంది చెప్పండి. ఇది మన ఇంట్లో పెళ్లి. అవునవునమ్మా, ఎవరి డబ్బైతే? అవునవును, ఎవరి డబ్బైనా చేరేది మీ చేతికే కదా. మీనాక్షి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. సకల సౌఖ్యమస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, తథాస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిది. సంతోష్, చింపేస్తే చిరిగిపోయేది కాదు గతం, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు జ్ఞాపకం. తెలీదు అంటే తెగిపోయేది కాదు మన బంధం. వా 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 వా, మనము గ్రేస్ఫుల్ గా చెప్పగలం. క్యా బాత్ హై. శబాష్ శబాష్ శబాష్. इतना गुस्से में क्यों है संतोष? కాల్చింది పోలీస్, కాపాడింది మాత్రం మేమే. ఖాన్, డైరెక్ట్గా చెప్తున్నాను, మీతో కలవటం నాకు ఇష్టం లేదు.
మీతో తెగతెంపులు చేసుకున్నాక ఏదో నా జీవితం నేను గడుపుతున్నాను. నన్ను వదిలేయండి. అరే రే 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 ఏం కామెడీ చేస్తున్నావు భాయ్? నువ్వు ఏదోలా బతికేస్తున్నావా? ఈ ఖాన్ బాయ్ గ్యాంగ్ హైదరాబాద్ లో సంకనాకిపోవడానికి కారణమైన లక్ష్మీపతి కూతురు, అదే ఐఎస్ కంపెనీ ప్రొపరేటర్ నీ భార్య ఐశ్వర్య బాగుందా భాయ్? ఎందుకు బాగుండదు? బాగానే ఉంటది కదూ సంతోష్? అర్థమైంది ఖాన్. ఇప్పుడు చెప్తున్నా విను. నీతో కలవటం నాకిష్టం లేదు. ఇంతకు ముందు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నాకంటూ ఓ లైఫ్ ఉంది. పైగా ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ కూడా. నీకోసం చావు కూడా రెడీగా ఉంది. ఎస్ మై డియర్ సంతోష్, నీకోసం పోలీస్ డిపార్ట్మెంట్ షూటైట్ సైట్ ఆర్డర్ చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉంది. కనబడితే కాల్చి పాడేస్తారు. నువ్వు బతకాలంటే ఇక్కడే ఉండాలి భాయ్. చావాలంటే నీ ఇష్టం. సోంచులో సంతోష్, సోంచులో. తీసుకో సూర్య. సూర్య, యాదగిరి గుట్టలో అరేంజ్మెంట్స్ అన్నిటికీ కాంట్రాక్ట్ ఇద్దాం అనుకున్నాము. ఇచ్చావా? ఆ పనులన్నీ పూర్తయిపోయాయి. ఫ్యాక్టరీ వర్క్స్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీనాక్షికి ఏది అవసరమో దాని గురించి ఆలోచించు చాలు. ఇక్కడ మీ మామయ్య గారు గాని, మీ అత్తయ్య గారు గాని, ఆఖరికి మీనాక్షి కూడా నీ నిర్ణయం మీద నమ్మకంతో ఉన్నారు. అవునా లేఖ్య, నీ ఇంట్లో ఉన్నావని కాదు గాని పన్ను చక్కబెట్టడంలో నీ పద్ధతి చాలా బాగుంది. సూర్య, నువ్వు కూడా మిగతా విషయాలని పక్కన పెట్టి మీనాక్షి పెళ్లి విషయంలో నువ్వు సాయం చేయాలి. అయ్యో అదేంటి పిన్ని గారు, మీనాక్షి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. నా చెల్లి పెళ్లి నేను ఇన్వాల్వ్ కాకుండా ఎలా జరుగుతుంది? నేనెప్పుడో ఆ పనిలోకి దిగిపోయాను. మీనాక్షి కళ్యాణం లోక కళ్యాణం లాగా జరిపిస్తాగా. శ్రావణ్, వినవుగా? బాగుంది. శ్రావణ్ అడిగితే తనేం చెప్తాడు? వాళ్ళ నాన్నని అడగాలి. అడగాలంటే దొరకాలిగా. ఆయన పెళ్లి కొడుకు కన్నా బిజీ. పెళ్లి కొడుకును వదిలేసి ఆయన పెళ్లి కొత్త సూటు కుట్టించుకునే పనిలో ఉన్నాడేమో. మీ అమ్మా నాన్న కూడా ఈ రోజు ఇక్కడ ఉంటే చాలా బాగుండేదయ్యా. అమ్మా లేఖ్య, నీ ముందు చూపును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. సాత్విక్ని నిన్నాల ఐశ్వర్యకు వదిలిపెట్టినందుకు ఇప్పటిదాకా కోపంగానే ఉన్నా, ఇప్పుడు ఈ ఆనందం, అందరి మొహాల్లో ప్రశాంతత చూస్తుంటే నువ్వే కరెక్ట్ అనిపిస్తోంది. లేదంటే ఈ పాటికి పోలీసులు ఏడుపులు గొడవలతో అల్లకల్లోలంగా ఉండేది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అదేంటి మామయ్య, మీ కోడలిగా అది నా బాధ్యత. మీనాక్షి ఇలారా. శ్రావణ్, నువ్వు కూడా రా. మీరిద్దరు ఈ రోజు నుంచి షాపింగ్ పని మీద ఉండండి. మీ ఇద్దరికి ఏమేం కావాలో అవన్నీ ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోండి. మామయ్య చెప్పండి, మీ అల్లుడికి ఎంత ఇమ్మంటారు? నా అల్లుడికి ఎంత ఇచ్చినా తక్కువే.
తనే బంగారం కదా. చెప్పలుడు, ఎంత ఇవ్వమంటావు? ఓ 20. ఆ కాస్త ఏం సరిపోతుంది? ఓ 1,00,000 తీసుకోలే. నేను అడిగింది 20 లక్షలే మావయ్య గారు. ఏంటి ఎక్కువ అడిగానా? ఏం లేదు, డ్రెస్సెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ ముంబైలో డిజైన్ చేపిద్దామని. అక్కడ బాలీవుడ్ స్టార్స్కి డిజైన్ చేసే కంపెనీ నాకు తెలుసు. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అలాగే బాబు, రేపు ఇవ్వనా? ఈ రోజు మంచి ముహూర్తం అంటే రేపిస్తానంటారండి మావయ్య. నా దగ్గర ఇన్స్టెంట్గా 15 లక్షలు ఉన్నాయి. మీరు 20 ఇస్తే నేను మీనాక్షి షాపింగ్ ఫినిష్ చేస్తాం. డన్. నేనిస్తున్నా. క్యారీ ఆన్. సూర్య, శ్రావణ్ కా డబ్బు డ్రా చేసి ఇచ్చేసే. ఇప్పుడేందుకక్క? ఓ పని చేయండి, మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ డబ్బు మీనాక్షి ఇచ్చి పంపించండి, ఇద్దరం కలిసి వెళ్తాం. ఓకే శ్రావణ్, ఏమంటారు మామయ్య? అలాగే, నేనే మీనాక్షిని కారులో మీ ఇంటి దగ్గర దిగబెడతాను. మళ్ళీ మీరెందుకు మావయ్య? మీ పనులు మీరు చూసుకోండి. మీనాక్షిని కారులో పంపించండి, నేనున్నానుగా. అలాగే, డ్రైవర్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాడు. అక్కడి నుంచి ఎలాగో నువ్వు ఉంటావుగా. ఏమ్మా చెల్లెలా, అప్పుడే అంత కానివాళ్ళం అయిపోయావా? మాకే బాధ్యత అప్పచెప్పడం లేదు? అయ్యో, అదేంటక్క? బాధ్యత అప్పచెప్పకపోతే బాధపడే నీలాంటి అయిన వాళ్ళకి అత్యంత ముఖ్యమైన బాధ్యత రిసెప్షన్. వచ్చిపోయే వాళ్ళందర్నీ కనిపెడుతూ ఉంటూ ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ అందించాల్సిన బాధ్యత నీదే. అబ్బా, అక్కయ్య గారికి పర్ఫెక్ట్ జాబ్ దొరికింది. నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్నావు, మేము అంతే. అందుకే మనం కలిసి ఉంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, ఇది కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. ఎందుకు భాయ్ మమ్మల్ని అందరినీ శత్రువుల్లో ఎందుకు చూస్తున్నావు? హమ్ సబ్ ఆప్కే దోస్త్ హై, నీ వెల్ విషర్స్. మళ్ళీ మనం అందరం కలిసి పనిచేద్దాం. ఖాన్ ప్లీజ్ నన్ను వెళ్ళని. నేనిప్పుడు మీతో కలిసి పని చేయలేను. నా భార్యకి ప్రామిస్ చేశాను, తన్ను వదిలి నేను ఉండలేను. ప్లీజ్ లెట్ మీ గో. సారీ భాయ్, నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ ఐ ఆమ్ హెల్ప్లెస్. నేనే కాదు, ఎవ్వరు ఆఖరికి నీ భార్య కూడా నిన్ను సేవ్ చేయలేదు. నువ్విప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నావు తెలుసా? మర్డర్ కేస్, పోలీసుల మీద ఎదురుకాల్పులు, రన్అవే ఫ్రమ్ కస్టడీ, వీటి అన్నిటికీ కలిసి పడేది జీవిత ఖైదు. అది నువ్వు లొంగిపోతే. లొంగకపోతే షూటెడ్ సైడ్, కనిపిస్తే కాల్చివేత. సంతోష్, నువ్వు బతకాలంటే ఇక్కడే ఉండాలి, తప్పదు. సంతోష్, ఇంతకు ముందు కన్నా నీకు మా అవసరం ఇప్పుడే ఎక్కువంది. నీ భార్య ప్రెగ్నెంట్, ఆమెని కనీసం అప్పుడప్పుడన్నా చూడవా? నీకు పుట్టబోయే బిడ్డ నీ పోలికలతో ఉన్నాడా, నీ భార్య పోలికలతో ఉన్నాడా చూడవా? వాడి ఆటపాట, వాడి ముద్దు ముద్దు మాటలు, ఇవేం చూడకుండానే చచ్చిపోతావా? మా దగ్గరుండు సంతోష్. हमारा मदद लो.
నిన్ను ఈ కేసులో ఇరికించిన వారిపైన బాగా తీర్చుకో. నిన్ను నువ్వు నిర్దోషిగా ప్రూవ్ చేసుకో. ఏమంటావు? खुश हो गए संतोष भाई? खुशामदीद खुशामदीद. So clever, so great. Coming to the point. మనకు ఒక మనిషిని లేపేయమని సుపారీ వచ్చింది. ఫ్యాన్సీ అమౌంట్. వాడు సికింద్రాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. నువ్వు ఆ ఏరియాయే కాబట్టి రెక్కీతో లేపేయడానికి మాకు నీ సహాయం కావాలి. దీనికోసమే మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చాం. అది నువ్వు ఉన్నావు కాబట్టి. అంతకన్నా ముందు నీ నుంచి నాకో సాయం కావాలి. బోలో భాయ్, క్యా చాహియే? సికింద్రాబాద్ ఏరియాలోని బాలాజీనగర్లో ఉంటున్న అలేఖ్య అనే ఆవిడ్ని మీరు షూట్ చేయాలి. కానీ ప్రాణం పోకూడదు, బ్రతకాలి. కానీ ఎందుకు బ్రతికున్నానా అని జీవితాంతం బాధపడేలా చేయాలి. చేస్తారా? డన్. గుడ్. ఇదే వాడి ఫోటో. అలాగే నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. అలాగే సూర్య. బాయ్ శ్రవణ్. బాయ్ బాబు గారు. సూర్య, నేనే వస్తున్నాను. రండి. అరే సూర్య, నేను సెల్ మర్చిపోయాను. నువ్వు పద, నేను వస్తాను. ఓకే. నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మీనాక్షి, నువ్వెక్కడికమ్మా వెళుతున్నావు? వాళ్ళంతా పనులున్నాయని వెళుతున్నారు. మీ ఆయన ఇక్కడేగా ఉన్నాడు. ఆంటీ, పెద్దవారుగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుంది, అడగనా? అదేమిటి? అందుకు పర్మిషన్ కావాలా? అడుగు బాబు. ఆంటీ నిజం చెప్పండి, మీనాక్షికి నేను చేసుకోవడం ఇష్టమేనా? అదేమిటి బాబు అంత మాట అన్నావు? ఎందుకు ఇష్టం లేదు? ఏ, నీకేం తక్కువ? మీనాక్షి అందించే ప్రేమ తక్కువ. అవునక్క, నువ్వు ఖచ్చితంగా గమనించే ఉంటావు. ఇంతమందిమి నిన్న మొన్నల్లో అంతల్లరి జరిగినా అదంతా మర్చిపోయి ఆనందంగా ప్రేమగా నవ్వుతూ ముందుకెళ్తున్నాం. మీనాక్షిని చూడండి, ఏదో పోగొట్టుకున్నట్టు, ఇష్టం లేనట్టు ఎలా ఉందో. నాకు ఇష్టం లేదని
ఎవరు చెప్పారు? చూసారా ఇష్టమని కూడా ఎంత కష్టంగా చెప్తుందో. శ్రావణ్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీనాక్షి ఈ పెళ్లికి ఒప్పుకున్నాకే మేం కూడా ముందుకు అడిగేశాం. అక్క, మీనాక్షిని పైకి తీసుకువెళ్ళు. పదమ్మా. శ్రావణ్, మీనాక్షి సాత్విక్ చేసిన పని వల్ల తను చాలా డిస్టర్బ్ అయింది. అందువల్ల అలా ఉంది తప్ప నీ మీద ప్రేమ లేక కాదు, ఈ పెళ్లి నచ్చక అంతకన్నా కాదు. అర్థమైందనుకుంటా. ఓ సారీ అక్క, ఇంతమంది ఇక్కడ ఇంత ఆనందంగా ఉంటే ఇందులో తన పార్టిసిపేషన్ లేదన్న బాధతో. నో, ఐ డిడ్ ఎ మిస్టేక్. మీనాక్షికి సారీ చెప్పాలి. అవును, నువ్వు వెళ్ళక్క.